Yeah, welcome to current affair discussion. Today we are going to discuss January 28th to 31st part 2 current affairs. In part 1 until 8 questions we discussed and from 9th question onwards, right? Here our central bank RBI recently RDCL అనే ఒక కంపెనీని సెటప్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ RDCL? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్, రైట్? సో RDCLలో R అంటే RMBS స్టాండ్స్ రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్ and DCL simply development company limited, simply RDCL. Here R stands RMBS residential mortgage backed securitization. ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ దిస్ RMBS అంటే ఏంటో తెలియాలి, రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్ మీనింగ్ ఏంటో తెలియాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ దిస్ RMBS. దెన్ దిస్ RDCL with this much paid up capital అంటే షేర్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసే అమౌంట్, దట్ ఈస్ 500 crore rupees ఈక్విటీతో దిస్ మార్చ్ నుంచి అంటే అప్కమింగ్ మార్చ్ నుంచి దిస్ RDCL ఈస్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ముంబై. ఓకే, హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ముంబై. దీంట్లో సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్టర్, సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. RDCLలో సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరు అంటే NHB, నేషనల్ హౌసింగ్ బ్యాంకు. అలాంగ్ విత్ ద NHB like HFCs, NBFCs, banks and ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ RDCLలో ఓనర్స్గా ఉన్నారు. బట్ సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అంటే దట్ ఈస్ NHB, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, రైట్? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ RDCL? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్, రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్? రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్. రెసిడెన్షియల్ అంటే నార్మల్ హౌసెస్కి సంబంధించి, మోర్టగేజ్ని నార్మల్గా ఫిక్స్డ్ ప్రాపర్టీస్కి అగెన్స్ట్గా లోన్స్ తీసుకుంటే మోర్టగేజ్ అంటాం. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్. దర్ ఈస్ అ బ్యాంక్ కాల్డ్ Kotak Mahindra Bank. ఓకే, రైట్, Kotak Mahindra. And imagine this Kotak Mahindra lent loans to different home borrowers, right? Like a borrower 1, borrower 2, borrower 3, like that, so on so on. Let us assume there are 1000 borrowers ఉన్నారు అనుకుందాం. ఆల్ దిస్ 1000 borrowersకి Kotak Mahindra Bank హోమ్ లోన్స్ని ఆఫర్ చేసింది అనుకుందాం. అండ్ ఈచ్ లోన్ వాల్యూస్ అరౌండ్ 50 lakhs రూపీ. అండర్స్టాండింగ్ పర్పస్ 50 lakhs, రైట్? అండ్ ద రీపేమెంట్ టైమ్ పీరియడ్, దట్ ఈస్ tenure, let us assume 20 years. ఓకే, రైట్. సో these borrowers every month has to pay EMIs, that is equated monthly installment, some XYZ number, whatever the figure it may be, right? So now what this Kotak Mahindra Bank will do? This మొత్తం లోన్ రికవరీ అవ్వాలంటే ఇక్కడ 1000 borrowers ఒక్కొక్కరు 50 lakhs లెక్కన మొత్తం ఇచ్చిన లోన్ వాల్యూ 1000 into 50 lakhs అంటే దిస్ ఈజ్ సింప్లీ 500 crore rupees, రైట్? అంటే ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంటే Kotak Mahindra Bank ఇష్యూ చేసిన లోన్స్ యొక్క ప్రిన్సిపల్ అమౌంటే 500 crore rupees. నౌ దిస్ మొత్తం లోన్ principal amount 500 crores and definitely home loans ki there is a rate of interest around like 7%, 8%, 9% ఈ రేంజ్లో ఉంటుంది depending upon inflation. If inflation is high, automatically the rate of interest also high. If inflation is low, this rate of interest also low. That is simply మనం బ్యాంక్స్తో డిపాజిట్స్ వేసిన, బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకున్న, the rate of interest అనేది all the time proportional to inflation ఉంటుంది. Higher the inflation, higher the interest rates, whether it is a deposit or it is a loan, right? సో సింప్లీ 2025లో Kotak Mahindra Bank దిస్ 1000 borrowersకి హోమ్ పర్చేస్ పర్పస్ లోన్స్ ఇచ్చింది అనుకుందాం. అండ్ దేర్ కంప్లీట్ రీపేమెంట్ టెన్యూర్ 20 years కాబట్టి 2045కి లోన్స్ సెటిల్ అవుతాయి, రైట్? నౌ మీన్ వైల్ ఇఫ్ Kotak Mahindra Bank కనుక మనీ అవసరం అయితే, లైక్ ఎవ్రీ మంత్ విల్ పే చేసే EMI, ఇట్ మే బీ సమ్ XYZ అమౌంట్. అండ్ అలా కాకుండా Kotak Mahindra Bank ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ బారోవర్స్ అందరినీ ఒక గ్రూప్గా కన్సిడర్ చేసి, ఒక గ్రూప్గా ఫామ్ చేసి, వీళ్ళకి ఇచ్చిన లోన్కి సంబంధించి అమౌంట్ ఒక సెక్యూరిటీని క్రియేట్ చేయడానికి Kotak Mahindra Bank ఒక బాండ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, దీని వాల్యూ 500 crores rupees అని చెప్పి ఫిక్స్ చేసి, అండ్ యాక్చువల్లీ Kotak Mahindra Bank ఇష్యూ చేసిన లోన్స్ 500 crores, మొత్తం లోన్ రికవర్ అవ్వాలని 20 years పడుతుంది. ఇప్పుడు Kotak Mahindra Bank ఈ దట్స్ వాట్ RMBS అంటే రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్.
ఇది మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటైజేషన్, ద టూ హౌస్ లోన్స్ కాబట్టి రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటైజేషన్. అంటే ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంకు ఈ లోన్స్ అన్నింటినీ కలిపి ఒక వాల్యూగా దట్ ఈస్ 500 crores ఒక బాండ్ క్రియేట్ చేసి ఈ బాండ్ని అదర్ ఇన్వెస్టర్స్కి లైక్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్కి, ఓకే, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి, ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బాండ్లో లెట్ us assume there is a pension fund manager company called PF1 and AMC1 and AMC2 like that. These all are big investors, AMC3 like that. Out of this 500 crores, imagine pension fund company ఒక 200 కోట్లు ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం, అండ్ AMC1 100 crore rupees అండ్ AMC2 100 crore rupees, AMC3 100 crore rupees. జస్ట్ అర్థమవడం కోసం నెంబర్స్ తీసుకున్నా ఇక్కడ. సింప్లీ దిస్ బాండ్ వాల్యూ 500 crores. ఈ బాండ్ దిస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఈ 500 crores డైరెక్ట్గా కోటక్ మహీంద్రా బ్యాంక్కి వెళ్తుంది. ఓకే, రైట్. నౌ దీస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దిస్ PF1, AMC1, AMC2, AMC3, దీస్ ఇన్వెస్టర్స్కి దీస్ బారోవర్స్, లోన్స్ తీసుకున్న బారోవర్స్, బారోవర్ 1, బారోవర్ 2, బారోవర్ 3 అప్ టు 1000 వరకు ఉన్నారు కదా, దీస్ పీపుల్ ఎవ్రీ మంత్ పే చేసే ఈఎంఐ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంకుకి లిక్విడిటీ కావాల్సి వచ్చినప్పుడు ఇలా రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్ ద్వారా ఆల్రెడీ ఇష్యూ చేసిన లోన్స్ ఏవైతే ఉంటాయో హౌసింగ్ లోన్స్ని ఒక గ్రూప్గా కన్సిడర్ చేసి వాటిని ఒక బాండ్గా క్రియేట్ చేసి దట్ ఈస్ మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటీగా క్రియేట్ చేసి, అంటే ఈవెన్ దీస్ బారోవర్స్ కన్నా డిఫాల్ట్ అయినా, అంటే దిస్ బారోవర్ 1, బారోవర్ 2, బారోవర్ 3 అలా బారో 1000 వరకు ఉన్నారు కదా, దీస్ పర్సన్స్ డిఫాల్ట్ అయినా, సో ఈ ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అదర్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ బాండ్ పైన ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ బాండ్, దిస్ ఈస్ 500 crores వాల్యూ చేసే బాండ్ విచ్ ఈజ్ ఇష్యూడ్ అగెన్స్ట్ దీస్ హౌస్ లోన్స్. అంటే వీళ్ళు డిఫాల్ట్ అయితే వీళ్ళ హౌసెస్ని సేల్ చేసి ఆ అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. అంటే సమ్ వాట్ లెస్ రిస్క్ కంపేర్డ్ టు అదర్ కైండ్ ఆఫ్ బాండ్స్. దట్స్ వాట్ రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్. ఇట్స్ ఎ సెక్యూరిటైజేషన్ which is backed with a mortgage, that mortgage that to residential property. Okay, right. So వీళ్ళు పే చేసే ఈఎంఐస్ సపోజ్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది, ఈఎంఐ అమౌంట్ ఒక 5 కోట్లు వచ్చింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 5 crores. ఇంత అమౌంట్ ఏం ఉండదు, బట్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ 5 crores, రైట్. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 500 crores కోటక్ మహీంద్రా బ్యాంకుకి 500 crores వెళ్ళిపోయింది. అండ్ నౌ వీళ్ళకి ఎలా రిటర్న్స్ వస్తాయంటే ఈ వచ్చిన 5 crores వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని వీళ్ళేమో 200 crores and this AMC1 100 crores and this is 100 crores, this is 100 crores, right. Now when you come across the ratio, it is 2:1:1:1. So simply ఈ 5 crore rupees ని 2 కోట్లు ఈ కంపెనీకి, 1 కోటి ఈ కంపెనీకి, 1 కోటి ఈ కంపెనీకి, 1 కోటి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే మంత్లీ రిటర్న్స్ ఉంటాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి దీస్ ఇన్వెస్టర్స్కి. వెరాస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇక్కడ ఫస్ట్ లెండరు అండ్ దట్ లెండర్కి మొత్తం అమౌంట్ ఒకేసారి బల్క్ అమౌంట్ వచ్చేసి ఉంటుంది. ఓకే, రైట్. నౌ అనదర్ థింగ్ ఈజ్ ఇఫ్ సపోజ్ ఇమాజిన్ వీళ్ళు డిఫాల్ట్ అయితే ఎలా ఉంటుందంటే సినారియో, ఇన్ కేస్ బారోవర్స్ కన్నా డిఫాల్ట్ అయితే అప్ టు ఒక 50 crore rupees వరకు అండర్స్టాండింగ్ పర్పస్ లాస్ వచ్చింది అనుకుందాం 50 crores. ఈ 50 crores వీళ్ళపైన ఇంపోజ్ చేయకుండా ఫస్ట్ లాస్ గ్యారెంటర్గా బ్యాంక్ ఉంటుంది. అంటే ఈవెన్ దిస్ బారోవర్స్ రీపేమెంట్లో ఒకవేళ 50 crores వరకు కట్టకపోయినా కూడా ఆ లాస్ మొత్తాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు భరిస్తుంది. సో ఆ అష్యూరెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారు. అంటే ఏంటి, ఈవెన్ 50 crores రికవరీ అవ్వకపోయినా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుందని మీనింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ హౌసింగ్ సెక్టార్లో లిక్విడిటీని బూస్టప్ చేసే ఆబ్జెక్టివ్తో ఇప్పుడు లైసెన్స్ ఇష్యూ చేసిన RDCL వర్క్ ఉంటుంది. వాట్ ఈజ్ RDCL? RMBS, దట్ ఈస్ రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటైజేషన్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. సో 50 crores వరకు ఫస్ట్ లాస్ గ్యారెంటర్గా బ్యాంక్ ఉంటే అనదర్ లెట్ us assume అండర్స్టాండింగ్ పర్పస్ 30 crores ఓవరాల్గా 80 crores వరకు లాస్ వచ్చింది అనుకుందాం. ఇమాజిన్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 2025లో కోటక్ మహీంద్రా బ్యాంక్ లోన్స్ ఇచ్చింది అండ్ 2025 మిడిల్లోనో 26లోనో ఇలా ఈ లోన్స్కి అగెనిస్ట్గా ఒక RMBSని క్రియేట్ చేసింది. ఈ RMBSని అదర్ ఇన్వెస్టర్స్కి సేల్ చేయడం ద్వారా కోటక్ మహీంద్రా బ్యాంకుకి లిక్విడిటీ వచ్చింది. ఓకే నౌ దిస్ ఇన్వెస్టర్స్కి ఎవ్రీ మంత్ బారోవర్స్ కట్టే ఈఎంఐస్లో వచ్చిన అమౌంట్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అట్ లాస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ ఓవరాల్గా లాస్ 80 crores వచ్చింది అనుకుందాం, లాస్ ఆఫ్ 80 crore rupees.
ఈ 80 crores-లో ఫస్ట్ లాస్ గ్యారెంటర్గా బ్యాంక్ ఉంటుంది అప్ టు 50 crores. లేదు లాస్ లెట్ మీ టేక్ అండర్స్టాండింగ్ పర్పస్ 100 crores తీసుకుందాం, నాట్ 80 crores, అండర్స్టాండింగ్ పర్పస్ 100 crores. ఇది టోటల్ లాస్. ఫస్ట్ లాస్ గ్యారెంటర్గా కోటక్ మహీంద్రా బ్యాంకు, సెకండ్ లాస్ గ్యారెంటర్గా ఆర్డీసీఎల్ కంపెనీ ఉంటుంది. సెకండ్ లాస్ గ్యారెంటర్గా 30 కోట్లు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అంటే ఫస్ట్ లాస్ గ్యారెంటర్ 50 crores, సెకండ్ లాస్ గ్యారెంటర్ 30 crores, ఈవెన్ అప్ టు 80 crores వరకు లాస్ వచ్చేసినా కూడా ఆ లాస్ మొత్తాన్ని బ్యాంక్స్ ఆర్డీసీఎల్ బేర్ చేస్తాయి. ఆ ఇన్వెస్టర్స్కి ఎటువంటి రిస్క్ లేదు. వన్స్ అమౌంట్ కనుక ఈవెన్ సెకండ్ లాస్ గ్యారెంటర్గా ఎక్సీడ్ అయ్యి లెట్ అస్ అస్యూమ్ 100 crores వచ్చింది అనుకుందాం టోటల్ లాస్. ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 crores-లో 80 crores 50 crores బ్యాంకు, 30 crores ఆర్డీసీఎల్ బేర్ చేస్తుంది. ఓన్లీ 20 crores మాత్రమే దీస్ ఇన్వెస్టర్స్ పైన బర్డన్గా పడుతుంది. అంటే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లో ఫస్ట్ లాసు సెకండ్ లాస్ గ్యారెంటర్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే దట్ ఇన్వెస్ట్మెంట్కి లాస్ వస్తుంది. కాబట్టి మోర్ ఇన్వెస్టర్స్ని హౌసింగ్ సెక్టర్లో ఇలాంటి మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటైజేషన్ పైన ఇన్వెస్ట్ చేయడానికి అట్రాక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో, సో దట్ వీళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ని ఫర్దర్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంకో చోట యూజ్ చేసుకుంటుంది. అలా హౌసింగ్ సెక్టార్లో లిక్విడిటీని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో రీసెంట్గా ఎన్హెచ్పి సింగిల్ లార్జెస్ట్ స్టాక్ హోల్డర్గా సెటప్ చేసినటువంటి కంపెనీయే ఆర్డీసీఎల్, స్టాండ్స్ రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటైజేషన్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, హెడ్ క్వార్టర్స్ ఇన్ ముంబై. దీంట్లో సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎన్హెచ్పి అండ్ విత్ అ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ 500 crore rupees. So recently this RDCL got license certificate of registration from RBI to start their business from this year March onwards in a city called Mumbai. Okay, that's a 9th question, right? I hope you understood detail about this particular RDCL, abbreviation RMBS, stands residential mortgage backed securitization. Okay, investors ki up to some extent వరకు వచ్చిన లాస్ని ఫస్ట్ లాస్ గ్యారెంటర్గా బ్యాంక్ ఉంటుంది, సెకండ్ లాస్ గ్యారెంటర్గా దిస్ ఆర్డీసీఎల్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఆ అమౌంట్ ఎక్సీడ్ అయిన తర్వాత ఏమైనా లాస్ వస్తేనే దట్ ఇన్వెస్టర్స్కి ఆ లాస్ బర్డన్ అనేది ఇంపాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి దే విల్ బిలీవ్ దే కెన్ ఇన్వెస్ట్, they are investing in a secured kind of mortgage. Obviously mortgage investment అంటే లైక్ హౌసింగ్ లోన్స్ సంబంధించిన మోర్టగేజ్ అన్నప్పుడు ఈవెన్ బారోవర్స్ లోన్ కట్టకపోయినా ఆ హౌసెస్ని సేల్ చేసి ఆప్షన్ పెట్టి రికవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ సేఫ్ అనే చెప్పచ్చు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్. ఓకే, రైట్. సో దట్స్ అ 9th క్వశ్చన్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అబ్రివేషను, దీని హెడ్ క్వార్టరు, పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరు ఆర్డీసీఎల్లో ఎన్హెచ్పి. నెక్స్ట్ థింగ్ ఆర్ఎంబిఎస్ అంటే ఏంటి, రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్వర్డ్ సెక్యూరిటైజేషన్ మీనింగ్ ఏంటి, ఇంటర్వ్యూ పర్పస్ ఇంపార్టెంట్ ఫర్ యూ పీపుల్. ఓకే, రైట్. విత్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది అండ్ దాన్ని నేను చెప్పాను. యూ కెన్ గో త్రూ దట్ పర్టికులర్ పీడిఎఫ్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. అండ్ ఈ నెసెసిటీ ఎందుకు వచ్చిందంటే లుక్ అట్ ఇయర్ March 2019 నుంచి March 2024 in a span of 5 yearsలో the outstanding individual housing loans in India grew from 18 lakh crore to 33 lakh crores, achieving a compound annual growth rate of 13.1%. There is a big scope for the development of this housing sector projects. That's why this initiative taken by the Reserve Bank of India, right? So that's our 9th question. Next, 10th question. 10th question, mana 76th Republic Day celebrations. So every year, the Republic Day celebrations every year will takes place on January 26 since 1950. January 26 since 1950. That is the date when we are become Republic India. From independent India nunchi Republic India అనేటువంటి డేట్ అది. ఇండిపెండెంట్ ఇండియా 1947 August 15 అయినా కూడా బట్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మన వాళ్ళు రాసినవి కాకుండా బ్రిటిష్ వాళ్ళు డిఫైన్ చేసిన కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. బట్ ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్ మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ని 2 years 11 months 18 days టైం పట్టింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ కమిటీ సబ్మిట్ చేయడానికి. అండ్ వన్స్ సబ్మిట్ చేశాక దట్ కమిటీ వాజ్ హెడెడ్ బై బిఆర్ అంబేద్కర్. సబ్మిట్ చేశాక మన పార్లమెంట్లో 165 days ప్రతి ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేసి ఓకే ఏమన్నా అమెండమెంట్స్ చేంజెస్ చేయాలంటే మార్పులు చేసి అప్పటి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్. దట్ ఈస్ 26 January 1950 ఆన్వర్డ్స్, రైట్. అండ్ దిస్ ఇయర్ వీ సెలబ్రేటెడ్ 76th రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఒకప్పుడు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని కర్తవ్య పథ్ అంటారు. ఈ గ్రౌండ్ ఇలా గ్రౌండ్ ఉంటుంది ఢిల్లీలో, దాన్ని కర్తవ్య పథ్ అంటారు ఆర్ ఎల్స్ కర్తవ్య పాత్.
ఈ ఈ గ్రౌండ్లో ఆల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీసు అండ్ దాంట్లో ఉన్న చెప్పుకోదగ్గ డిపార్ట్మెంట్సు అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇలాంటి టాబ్లూస్ ఎగ్జిబిషన్ ఉంటుంది. వీటిల్లో బెస్ట్ ట్యాబ్లూ అవార్డ్స్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దిస్ ఇయర్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డు స్టేట్స్ పరంగా యాక్చువల్గా ఈ అవార్డు సెలెక్షన్ 2 మెథడ్స్లో సెలెక్ట్ చేశారు. ఒకటి బై ప్యానల్ ఆఫ్ జడ్జెస్, అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ప్యానల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ చేయడం ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు. అండ్ అనదర్ థింగ్ మనలాంటి పబ్లిక్ కూడా mygov.in అని చెప్పి మైగోవ్ గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది, బై ఆన్లైన్ పోల్. దీంట్లో మనం కూడా ఓటింగ్ వేయొచ్చు. అంటే ఇప్పుడు టైం అయిపోయింది, 26 నుంచి 28 జనవరి వరకు ఉండింది టైము. సో పబ్లిక్ ఇచ్చే ఒపీనియన్ బేస్ చేసుకొని టాప్ 3 ర్యాంకులు టాబ్లూస్ అండ్ టాప్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఎగ్జామ్లో అడగలేదు ఇప్పటివరకు, బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన రిపబ్లిక్ డే ఈవెంట్స్లో ఇలాంటి స్టేట్స్కి సంబంధించిన కల్చరల్ హెరిటేజ్ని హైలైట్ చేసేలా ఎవ్రీ ఇయర్ ఇలా రాజ్పథ్, ఒకప్పుడు ఇప్పుడు దాన్ని కర్తవ్య పథ్ అంటున్నాం, ఆ గ్రౌండ్లో టాబ్లూస్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తారని చెప్పి కన్వే చేయడం కోసము ఐ గివెన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ దిస్ ఈస్ ద టాబ్లూ విచ్ వోన్ బెస్ట్ టాబ్లూ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, జనజాతీయ గౌరవ వర్ష్. ఓకే, సో ట్రైబల్ పీపుల్కి ఫాదర్గా చెప్తూ ఉంటారు బిర్సా ముండా అని చెప్పి, అర్జున్ బిర్సా ముండా. ఆయన 150th బర్త్ యానివర్సరీ బేస్ చేసుకొని దిస్ పర్టికులర్ టాబ్లూ అండ్ వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ సిస్టమ్ని హైలైట్ చేసే విధంగా వైబ్రెంట్ వేలో వాళ్ళ టాబ్లూని ప్రజెంట్ చేశారు. విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీస్లో ఫస్ట్ ర్యాంకు, ఫస్ట్ అవార్డు పొందినటువంటి టాబ్లూ. ఇది ఎవరు ఇచ్చారు? బై ది జడ్జెస్, ఓకే, బై ద ప్యానల్ మెంబర్స్. అండ్ స్టేట్స్ పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో త్రిపుర టాబ్లూ, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ టాబ్లూ. అండ్ దేర్ ఇమేజెస్ ఆల్సో యూ కెన్ సీ. ఉత్తరప్రదేశ్ దిస్ టాబ్లూ ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది, దానికి సంబంధించి లైక్ క్షీరసాగరం, క్షీర సముద్రంని రాక్షసులు దేవతలు కలిపి చిలికినటువంటి హిస్టారికల్ థింగ్ని హైలైట్ చేస్తూ ఇది అమృతం అని చెప్పచ్చు. సో అలా దాన్ని హైలైట్ చేసే విధంగా మహాకుంభమేళ జరుగుతున్న టైంలో వీళ్ళు వాళ్ళ స్టేట్ టాబ్లూని డిజైన్ చేశారు. సో దిస్ వన్ ఆఫ్ ఫస్ట్ అవార్డ్. అండ్ సెకండ్ అవార్డు త్రిపుర స్టేట్ గవర్నమెంట్, వాళ్ళ స్టేట్లో 14 గాడెస్ లైక్ దేవతలకి సంబంధించినటువంటి కల్చరల్ ఈవెంట్ అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి థర్డ్ ర్యాంక్ పొంది మన ఆంధ్రప్రదేశ్ టాబ్లూ. ఇది వుడెన్ డాల్ లైక్ చెక్కలతో కొయ్యలతో చేసిన బొమ్మలు. యూ కెన్ సీ ఏటి కొప్పాక బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్. ఓకే, ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్ మన ఆంధ్రప్రదేశ్ టాబ్లూ. ఇది థర్డ్ ప్లేస్. ఇట్ ఈస్ బై ద జడ్జెస్ ఆఫ్ దట్ సెలెక్షన్ కమిటీ. వెరస్ ఆన్లైన్ పోల్లో ఫస్ట్ ప్లేసు మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు ఫ్రమ్ ద మినిస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దట్ టాబ్లూ ఆల్సో యూ కెన్ సీ దిస్ వన్. ఒక ఫీమేల్, ఒక ఉమెన్ యాజ్ ఎ మదర్గానే కాకుండా, ఓకే, దిస్ పర్టికులర్ థింగ్ హైలైట్స్ మదర్గా తన రోల్ ఏంటి. నెక్స్ట్ థింగ్ ఇది కిచెన్లో, దెన్ ఈవెన్ లైక్ ఏ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పార్లమెంట్లో, ఓకే, దిస్ ల్యాప్టాప్ అండ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్. సో అలా ఒక ఉమెన్ తన లైఫ్లో ఒక మదర్గానే కాకుండా డిఫరెంట్ రోల్స్లో తను ఎంపవర్ అవుతోంది అని చెప్పే విధంగా దిస్ టాబ్లూ ఉంది. దట్స్ వాట్ పోల్లో బై ఆన్లైన్ పోల్ ద్వారా ఫస్ట్ ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. అండ్ స్టేట్స్ పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్. ఓకే, రైట్. సో ఇది గుజరాత్ యొక్క టాబ్లూ. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఏవియేషన్, ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ సీ, వాళ్ళ కల్చర్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ గురించి థర్డ్ ప్రైజ్ అక్కడ బై ప్యానల్ ఆఫ్ జడ్జెస్. అండ్ దిస్ వన్ ఉత్తరాఖండ్ థర్డ్ పొజిషన్. సో అడ్వెంచరస్ స్పోర్ట్స్కి లైక్ యూ కెన్ సీ హియర్ సైక్లింగ్, ట్రెక్కింగ్, ఆల్ దోస్ థింగ్స్ అండ్ దేర్ కల్చరల్ హెరిటేజ్ని హైలైట్ చేసే విధంగా దిస్ టాబ్లూ. అండ్ ఈ ఈవెంట్లోనే, దట్ ఈస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లోనే, ఈ కర్తవ్య పథ్లో 5,000కు పైగా 5,000 పైగా ఫోక్ డాన్స్ పర్ఫామ్ చేశారు బై ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్. కెన్ సీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు ఫర్ ద లార్జెస్ట్ ఇండియన్ ఫోక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ద రిపబ్లిక్ డే
ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రికగ్నైజ్డ్ ద కల్చరల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ పర్ఫార్మెన్స్కి టైటిల్ కూడా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ పీపుల్, దట్ ఈస్ జయతి జై మమ భారతం. ఓకే, జయతి జై మమ భారతం ఇది టైటిల్ ఆ ఈవెంట్. మీరు కూడా యూట్యూబ్లో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ యూ కెన్ వాచ్, జస్ట్ సర్చ్ దిస్ వన్, జయతి జై మమ భారతం రిపబ్లిక్ డే ఫోక్ డాన్స్ ఈవెంట్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉంది, వెరీ బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎంజాయ్ దట్ పర్టికులర్ థింగ్. 5,000 మందికి పైగా ఈ ఫోక్ డాన్సర్స్ అందరూ కూడా పర్ఫామ్ చేసిన ఈవెంట్. దట్స్ వై గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ప్లేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్ని ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాంగ్ విత్ ద సంగీత నాటక్ అకాడమీ. ఇది 10th క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. సో ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ద్వారా బెస్ట్ మినిస్ట్రీ, బెస్ట్ స్టేట్స్, బై ఆన్లైన్ పోల్ బెస్ట్ మినిస్ట్రీ, బెస్ట్ స్టేట్స్ ట్యాబ్లూస్, అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో ప్లేస్ దక్కించుకున్నటువంటి ఫోక్ డాన్స్ పర్ఫార్మెన్స్ నేము జయతి జయ మమ భారతం. ఓకే, జయతి జై మమ భారతం. అండ్ దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాంగ్ విత్ ద సంగీత నాటక్ అకాడమీ. దట్స్ ద 10th క్వశ్చన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 11th. దిస్ ద స్పోర్టింగ్ ఈవెంట్. ఎలాగైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి క్రికెట్కి సంబంధించి మెన్ క్రికెటర్స్ అంతా ప్లే చేస్తారో, అలానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్కే అగైన్ ఉమెన్స్ ప్లే చేస్తారు. సేమ్ మేనర్ హాకీ ఇండియా లీగు ఉమెన్స్కి ఇనాగరల్ ఎడిషన్, ఫస్ట్ ఎవర్ ఎడిషన్ జరిగింది రీసెంట్గా. దాంట్లో విన్నరు ఒడిషా వారియర్స్ బై డిఫీటింగ్ JSW సూర్మా హాకీ క్లబ్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. ఓకే, రైట్. సో దిస్ ఈవెంట్ జార్ఖండ్ రాంచీలో ఫైనల్ మ్యాచ్ జరిగింది, జార్ఖండ్ రాంచీ. అండ్ ఒడిషా వారియర్స్ విత్ దిస్ మెనీ గోల్స్, 2 goalsతో అగైనెస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టీమ్ కాల్డ్ JSW సూర్మా హాకీ క్లబ్ పైన విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఇక్కడ ఫర్దర్గా ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, బెస్ట్ గోల్ కీపర్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, దెన్ అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, all 3 personalities, best goalkeeper, player of the tournament, then upcoming player of the tournament, all 3 from this runner-up team, that is JSW Surma Hockey Club. Whereas top scorers వచ్చి ఇబ్బీ జాన్సన్ అండ్ చార్లోటీ ఎంగిల్బర్ట్. ఇబ్బీ జాన్సన్ విన్నర్ టీమ్ నుంచి, దట్ ఈస్ ఒడిషా వారియర్స్ నుంచి, అండ్ అనదర్ పర్సనాలిటీ ఫ్రమ్ JSW Surma Hockey Club, that is చార్లోటీ ఎంగిల్బర్ట్. ఓకే, so that's the 11th question. Sporting event, not much to discuss. Winner Odisha Warriors, runner JSW Surma Hockey Club. Event ekkada jarigindi Ranchi, Jharkhand. This is the first edition. And best goalkeeper, player of the tournament, upcoming player, all are from same team, that is runner-up team, JSW Surma Hockey Club. Best goalkeeper Savita Punia, player of the tournament Jyoti Rumawat, and upcoming player Sunam, and ICE టాప్ గోల్ చేసిన పర్సనాలిటీస్ ఇబ్బీ జాన్సన్ ఫ్రమ్ ఒడిషా వారియర్స్ అండ్ JSW Surma Hockey Club నుంచి చార్లోటీ ఎంగిల్బర్ట్. రైట్, దట్స్ ద 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th one, దట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వీ షుడ్ రిమెంబర్. ఇందాకే చెప్పాను దట్ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే కర్తవ్య పథ్. ప్రీవియస్లీ వీ యూజ్డ్ టు కాల్ దిస్ రాజ్పథ్. నౌ దిస్ రాజ్పథ్ ఈస్ కాల్డ్ ఎస్ కర్తవ్య పథ్. ఇది కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గ్రౌండ్లో జరుగుతాయి, ఆ గ్రౌండ్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతారు. ఓకే, కర్తవ్య పాత్. అండ్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ 26 జనవరి 1950 మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా అప్లికబుల్ అయింది మన ఇండియా వైడ్. అండ్ దిస్ ఇయర్ రిపబ్లిక్ డేని ఏ థీమ్తో సెలబ్రేట్ చేసామంటే గోల్డెన్ ఇండియా, దట్ ఈస్ స్వర్ణిం భారత్. ఓకే, గోల్డెన్ ఇండియా స్వర్ణిం భారత్, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్, విరాసత్ ఆర్ వికాస్, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్, దట్స్ అ థీమ్. Golden India, Heritage and Development, Golden India, Heritage and Development, Swarnim Bharat, Virasat and Vikas, that's the theme. And chief guest ga vachina personality Indonesia president, remember the country name, Indonesia president, ayana peru kuda important, Prabowo Subianto. ఇండోనేషియా నుంచి ఇలా ఈవెంట్కి ఇన్వైట్ చేసిన 4th పర్సనాలిటీ ఆయన. ప్రీవియస్గా 3 మెంబర్స్ని ఇన్వైట్ చేశారు డిఫరెంట్ ఒకేషన్స్లో. నో హీఈస్ అ 4th పర్సనాలిటీ. దట్స్ అ 12th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఇయర్? ఎస్, అగైన్ 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగిన గ్రౌండ్ కర్తవ్య పాత్. అండ్ యాజ్ ఎ సెడ్ అర్లియర్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని 2 years 11 months 18 days పట్టింది కంప్లీట్ చేయడానికి. అండ్ పార్లమెంట్లో 165 days డిస్కషన్ పెట్టి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. From this date onwards, it is came into effect throughout India. And this year we celebrated with this theme, Swarnim Bharat, Virasat or Vikas, that is Golden India, Heritage and Development. And chief guest to Indonesian president, the personality Prabowo Subianto. Okay, Prabowo Subianto. That's a 12th question. Next,
13th question. So 13th question simply, space agency called NASA recentగా ఈ 2 టెలిస్కోప్స్ని యూజ్ చేసి, ఒకటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు JWST, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు, ఇంకోటి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. ఈ రెండు కూడా నాసా వాళ్ళవే. ఓకే, ఈ అబ్జర్వేటరీ యాజ్ వెల్ యాజ్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, మన ఇండియాలో ఎలాగైతే అబ్జర్వేటరీస్ ఉంటాయో ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ, అలాంటిది ఇది చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ యాజ్ వెల్ యాజ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్, వెబ్ స్పేస్ టెలిస్కోప్స్ ద్వారా రీసెంట్గా వాళ్ళు ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, డిస్కవరీ చేయడం జరిగింది. అండ్ దట్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ నేము LID 568. LID 568. సో ఈ బ్లాక్ హోల్ గురించి మాట్లాడితే మన సోలార్ మాస్తో కంపేర్ చేస్తే, ఓకే, సోలార్ మాస్ అంటే ఏంటంటే మన సన్ యొక్క మాస్ ఎంత ఉందో దాన్నే సోలార్ మాస్ అని చెప్పి పిలుస్తారు. ఈ రీసెంట్గా డిస్కవరీ చేసినటువంటి LID 568 10 million times that of the సన్ మాస్ కన్నా, ఇక్కడ మాస్ అంటున్నా, వెయిట్ అన్నట్ల. ఓకే, రైట్. వెయిట్ అంటే మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. మాస్ అంటే ఓన్లీ m, వెయిట్ అంటే mg, వెయిట్ ఈక్వల్ టు mg, చిన్నప్పుడు చదువుకుంటాం ఫిజిక్స్లో. ఓకే, మాస్ సింప్లీ m, రైట్. సో మన సన్ మాస్ కన్నా 10 million times దట్ ఆఫ్ సన్ అంట ఈ పర్టికులర్ బ్లాక్ హోల్. అంటే మిలియన్ అంటే 10 లక్షలు, 10 × 10 100 lakhs, 1 కోటి టైమ్స్ 1 crore టైమ్స్ సన్ కన్నా ఎక్కువ మాస్ ఉన్నటువంటి బ్లాక్ హోల్ ఇది. అండ్ ఈ బ్లాక్ హోల్ మన మిల్కీవే గెలాక్సీ, మన గెలాక్సీ పేరు పాలపుంత తెలుగులో, దాన్ని మిల్కీవే అంటారు. మన గెలాక్సీ అయినటువంటి మిల్కీవే గెలాక్సీలో సెంటర్లో ఒక బ్లాక్ హోల్ ఉంది, దాని నేమే సగాతారియస్ A. దీని యొక్క మాసు 4.3 million times ఆఫ్ సోలార్ మాసెస్. సో దెన్ యూ కెన్ ఇమాజిన్, ఇప్పుడు రీసెంట్గా ఫైండ్ అవుట్ చేసినటువంటి దిస్ బ్లాక్ హోల్ ఎంత బిగ్గరో. ఈవెన్ అంత బిగ్ అయినా కూడా మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న బ్లాక్ హోల్ కన్నా, దట్ ఈస్ సగాతారియస్ A కన్నా బిగ్గర్ బ్లాక్ హోలే అయినా కూడా దీన్ని లో మాస్ బ్లాక్ హోల్గా క్లాసిఫై చేయడం జరిగింది. బికాస్ వెన్ యూ కంపేర్ అనదర్ బ్లాక్ హోల్ M87, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ అరౌండ్ 6.5, ఇట్స్ నాట్ మిలియన్, హియర్ ఇట్ ఈస్ యూ కెన్ సీ బిలియన్ సోలార్ మాసెస్. ఇది సన్ కన్నా 6.5 × బిలియన్ అంటే 100 కోట్లు, 650 కోట్ల టైమ్స్ మాస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్కవరీ చేసినటువంటి LID 568 1 కోటి టైమ్స్ మాత్రమే ఉంటే, దీనికి 650 టైమ్స్ బిగ్గర్ మ్యాసివ్ బ్లాక్ హోల్, దట్ ఈస్ M87. అంటే బ్లాక్ హోల్స్ ఎంత పెద్దవి అండ్ ఈ యూనివర్స్ ఎంత బిగ్ అని చెప్పడానికి దిస్ ఇస్ ద వన్ ఇన్ఫర్మేషన్ విల్ గివ్ ఎ క్లారిటీ ఫర్ అస్. ఓకే, రైట్. సో సింప్లీ ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ యాజ్ వెల్ యాజ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా రీసెంట్గా నాసా సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ని డిస్కవరీ చేసింది. The name of that black hole is LID 568 and the mass of this black hole is 1 crore times, 10 million times bigger than our sun mass, right? That's the 13th question. Next, 14th question. 14th question కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే. సౌత్ ఆఫ్రికా సైంటిస్టులు ఈ టెలిస్కోప్, ఇది వాళ్ళ టెలిస్కోప్, ఇందాక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నాసా వాళ్ళని ఎలా అయితే మాట్లాడామో ఇన్ ద సేమ్ మేనర్ మీర్కట్ టెలిస్కోప్. దిస్ టెలిస్కోప్ ఈజ్ సౌత్ ఆఫ్రికా కంట్రీది. వీళ్ళు రీసెంట్గా ఒక గెలాక్సీని డిస్కవరీ చేశారు, ఇంకతాచు. ఓకే, సో మన గెలాక్సీ మిల్కీవే గెలాక్సీ పాలపుంత. మన మిల్కీవే గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్, ఇది మన ఎంటైర్ గెలాక్సీ అనుకుంటే మిల్కీవే గెలాక్సీ. ఇక్కడ బ్లాక్ హోల్ ఇందాక చెప్పినట్టు సగాతారియస్ A ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ చుట్టూ రొటేట్ అవుతూ లైక్ మన సోలార్ సిస్టమ్ ఒక చిన్న డాట్ లాగా, ఒక డస్ట్ పార్టికల్ లాగా ఉంటుంది మన గెలాక్సీలో. ఓకే, రైట్. మనలాంటి సోలార్ సిస్టమ్ అంటే మన సోలార్ సిస్టమ్ ఏంటి, సన్ చుట్టూ ప్రజెంట్ అయితే 8 ప్లానెట్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పి మనం చదువుకొని ఉంటాం. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ మన గెలాక్సీలో 200 బిలియన్కి పైగా ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్టేషన్. అంటే లైక్ మనం మూవీస్లో చూసినట్టు ఏలియన్స్, దట్స్ వాట్ అదర్ ప్లానెట్స్లో కూడా మేబీ మనుషులు ఉండొచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మనం వాళ్ళని, మేబీ వాళ్ళు మనల్ని రీచ్ అవ్వడానికి సరిపోదు. లైక్ మనం వెళ్ళే స్పీడ్ మహా అయితే రాకెట్ తీసుకున్నా కూడా జస్ట్ లైక్ 20,000 km/h, 30,000 km/h,
ఫ్లైట్ అయితే 600 కిలోమీటర్, హెలికాప్టర్ అయితే 250-300 km/h. వెరీ నామినల్ స్పీడ్స్ ఇవన్నీ కూడా. ఓకే, బట్ ఈవెన్ మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసిన ఈ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ వే ఆఫ్ ట్రావెలింగ్ ఏంటంటే లైట్ స్పీడ్ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. ఒక్క సెకండ్కి 1 సెకండ్కి 3 × 10⁸ meters డిస్టెన్స్ వెళ్తుంది లైట్. అంత స్పీడ్తో వెళ్ళినా కూడా కొన్ని మిలియన్ ఇయర్స్ పడుతుంది, నాట్ ఈవెన్ ఏ ఇయర్స్, మిలియన్ ఇయర్స్. సో దట్ మచ్ బిగ్ ఈజ్ అవర్ యూనివర్స్. ఇప్పుడు ఈ గెలాక్సీ గురించి మాట్లాడదాం. దిస్ గెలాక్సీ ఏంటి? ఇంకతాజో. ఓకే, రైట్. సో ఒకసారి ఈ గెలాక్సీ డైమెన్షన్స్ చూస్తే, ఇంకతాజో గెలాక్సీని ఏ టెలిస్కోప్ ద్వారా, మీర్కట్ టెలిస్కోప్, ఏ సైంటిస్టులు, సౌత్ ఆఫ్రికన్ సైంటిస్టులు, ఒకసారి ఇప్పుడు దీని నెంబర్స్ చూస్తే డైమెన్షన్స్, ఇది దీస్ 2 lines ఇంకతాజో గెలాక్సీ యొక్క ఎండ్స్ అనుకుంటే, ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. ఓకే, రైట్. ఇట్ స్పాన్స్ 3.3 million light years ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఈ గెలాక్సీ యొక్క డయామీటర్. ఓకే, దిస్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ దట్ గెలాక్సీ. హౌ మెనీ లైట్ ఇయర్స్? 3.3 million light years అంటే 33 lakh light years. Now what is light year? 3 × 10⁸ meters/second. ఇది ఓన్లీ ఫర్ సెకండ్. నౌ మినిట్ కావాలంటే ఇంటూ 60, అవర్ కావాలంటే అగైన్ 60. ఓకే, డే కావాలనుకుంటే 24, మంత్ కావాలనుకుంటే ఇంటూ 12, ఇయర్ వైజ్. అండ్ 1 yearలో ఈ నెంబర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఏ ఫిగర్ వస్తుందో, ఆల్రెడీ 3 × 10⁸ అంటేనే బిగ్ నెంబర్. 3 పక్కన 8 zeros ఉంటాయి. ఓకే, రైట్. అండ్ ఇది 1 minute, దిస్ ఈజ్ 1 hourకి, దిస్ ఈజ్ 1 dayకి. ఇక్కడికి 1 day ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది లైట్. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎంటైర్ ఇయర్. ఇలాంటి నెంబర్ని, దిస్ నెంబర్ని అగైన్ 33 lakhsతో 33 నెంబర్ అనట్లా 33 lakhsతో మల్టిప్లై చేస్తే అంత డయామీటర్. అంటే ఈవెన్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా కూడా, నేను ఇందాక చెప్పినట్టు వరల్డ్లోనే ఫాస్టెస్ట్గా ట్రావెల్ చేసేది లైట్. ఆ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా కూడా ఈ ఎండ్ నుంచి, ఓకే, 1 end నుంచి ఇంకొక ఎండ్కి ట్రావెల్ చేయడానికి 33 lakhs లైట్ ఇయర్స్ పడుతుంది. ఓకే, అంత టెక్నాలజీ మనకి ప్రజెంట్ అయితే లేదు. ఫ్యూచర్లో మరి ఎప్పుడు వస్తుందో, కాంట్ ఇమాజిన్ ఈవెన్ సచ్ అ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, రైట్. అంత పెద్దది దిస్ గెలాక్సీ. ఓకే, ఇలాంటి గెలాక్సీస్ ఈ యూనివర్స్లో ఎన్నో ఉన్నాయి. అంటే యూ కెన్ కన్సిడర్ మన ఎర్త్, మన సోలార్ సిస్టమ్ అండ్ హ్యూమన్స్ ఇన్ దిస్ ప్లానెట్ ఆర్ సింప్లీ డస్ట్ పార్టికల్స్ మాత్రమే. ఓకే, రైట్. So another thing here, this is the telescope name మీర్కట్, and the name of galaxy is ఇంకతాజో galaxy. and ఇంకతాజో మీనింగ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఈ 2 లాంగ్వేజెస్లో ఇసిక్సోసా అండ్ ఇసిజూలు, ఈ లాంగ్వేజ్లో ఇంకతాజో మీనింగ్ ఏంటంటే ట్రబుల్ అంట. అందుకని ఏం పెట్టారు ఇంకతాజో అని. వై దే నేమ్ లైక్ దట్ అంటే, ఈ గెలాక్సీని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ గుర్తుగా ఇంకతాజో గెలాక్సీ అని చెప్పి నేమ్ పెట్టారు. ఓన్లీ దట్స్ ఆఫ్ 14th క్వశ్చన్. ఈర్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్. ఏ కంట్రీ సైంటిస్టులు అంటే సౌత్ ఆఫ్రికన్ సైంటిస్టులు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టెలిస్కోప్? మీర్కట్ టెలిస్కోప్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గెలాక్సీ? ఇంకతాజో ఇన్ దట్ లాంగ్వేజెస్. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్? సో దట్ లాంగ్వేజెస్ ఇసిక్జోసా అండ్ ఇసిజులు. ఒక ఐసిజులు ఆర్ ఐసిజోసా. ఈ లాంగ్వేజ్లో ఇంకతాజో మీన్స్ ఇట్స్ ఎ ట్రబుల్. అండ్ మన ఎర్త్ నుంచి ఒకవేళ ట్రావెల్ చేసి ఈ ఇంకతాజోని రీచ్ అవ్వాలంటే 1.44 billion light years అవుతుంది. లైట్ ఇయర్ అంటేనే ఇప్పుడే చెప్పాను, దట్స్ ద నెంబర్, దట్స్ అ వెరీ బిగ్ నెంబర్. 144 కోట్ల లైట్ ఇయర్స్ లైట్ వేగంతో, లైట్ స్పీడ్తో 144 crore ట్రావెల్ చేస్తే ఆ గెలాక్సీని రీచ్ అవ్వచ్చు. అండ్ అప్పటికి బ్రతికి కూడా ఉండం. హాట్లీ 100 కూడా కష్టమే ప్రజెంట్ డేస్లో. ఎనీవే దట్స్ అ 14th క్వశ్చన్. రైట్. నౌ 15th క్వశ్చన్ అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బెంగళూరు హెడ్ క్వార్టర్ తెలిసిందే. అండ్ రీసెంట్గానే కొత్త చైర్మన్ అపాయింట్ అయ్యారు. ఆయన పేరే వి నారాయణన్. యూ కెన్ సీ ద పర్సనాలిటీ నేమ్ ఆల్సో, నారాయణన్. ఇస్రోని 1969లో స్టార్ట్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ ఇన్ బెంగళూరు. 1969లో స్టార్ట్ చేసిన మన ఇస్రో 10 years పట్టింది ఫస్ట్ మిషన్ని లాంచ్ చేయడానికి. 1979 August 10th. ఓకే, రైట్. నౌ
2025న ఇస్రో 100th మిషన్ని సక్సెస్ఫుల్గా ఈ రాకెట్ ద్వారా GSLV F-15 ద్వారా ఈ శాటిలైట్ని స్పేస్లోకి పంపడం జరిగింది. ఓకే, ఇస్రో 100th మిషన్ని కంప్లీట్ చేసింది. మనం ఇక్కడ 100 గురించి మాట్లాడుతున్నాం, బట్ చైనా వాళ్ళు 560, 570 మిషన్స్లో ఉన్నారు. ఇంకా నాసా గురించి చెప్పాల్సిన పని లేదు. వీ నీడ్ టు అచీవ్ స్టిల్ లాట్ ఆఫ్ థింగ్స్. సో బట్ ఎనీవే ఇక్కడ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఏ స్పేస్ ఏజెన్సీ ఇస్రో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రాకెట్ GSLV F-15, శాటిలైట్ నేము NVS-02. నౌ ఇప్పటి వరకు ఈ 100 మిషన్స్లో అంటే 1979 నుంచి అదొక 21 ఇయర్స్, ఇదొక 25 ఇయర్స్, ఆల్మోస్ట్ 46 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ ఇస్రోలో డిఫరెంట్ రాకెట్స్ని PSLV అని యూ కెన్ సీ ద table also, PSLV, GSLV, LVM Mark 3, that is GSLV Mark 3 and ASLV. Present ASLVs అయితే యూజ్లో లేవు. ఈ శాటిలైట్స్ అన్నిటినీ ఇస్రో యూజ్ చేసింది. అండ్ PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అండ్ రీసెంట్గా చంద్రయాన్ 3ని కూడా ఈ రాకెట్ ద్వారానే సెండ్ చేయడం జరిగింది. పేలోడ్ అంతా కూడా ల్యాండర్, రోవర్, ఆల్ దోస్ థింగ్స్. ద ఓన్లీ మేజర్ డిఫరెన్స్ జస్ట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్, PSLV కెపాసిటీ, పేలోడ్ కెపాసిటీ అంటే ఎర్త్ నుంచి స్పేస్లోకి తీసుకెళ్ళగలిగే పేలోడ్ కెపాసిటీ వేరియేషన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ PSLV అప్ టు ఇన్ బిట్వీన్ 1750 to 3800, whereas GSLV అప్ టు 2500 kg, whereas LVM Mark 3 జియో స్టేషనరీ ఆర్బిట్లో అయితే లైక్ 4000 kgs వరకు, అదే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో అయితే 10,000 kgs వరకు. లైక్ పేలోడ్ కెపాసిటీస్ వేరియేషన్స్ ఉంటాయి. ఇంకా వాటి అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఏ రాకెట్ యూజ్ చేయాలో లాంచ్ చేస్తూ ఉంటారు. నా ఇక్కడ లాంచ్ చేసినటువంటి NVS-02 శాటిలైట్ గురించి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. NVS-02 శాటిలైట్, వాట్ ఈస్ NVS అంటే నావిగేషన్ శాటిలైట్ 02. యాక్చువల్గా NVS సిరీస్లో మొత్తం 5 శాటిలైట్స్ లాంచ్ చేయాలని చెప్పి టార్గెట్. ఇది సెకండ్ శాటిలైట్. సో వాట్ ఈస్ దిస్ NVS సిరీస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మన మొబైల్లో కానీ ఏదైనా ఒక లొకేషన్ని ట్రేస్ చేయాలంటే GPS టెక్నాలజీని వాడతాం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది మంది కాదు, అమెరికా వాళ్ళ టెక్నాలజీ, USA. సో ఒక ఇన్సిడెంట్ కార్గిల్ వార్ టైంలో పాకిస్తాన్ సోల్జర్స్ని మనం అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు మనపైన అటాక్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ లొకేషన్స్కి సంబంధించినటువంటి ఆ సోల్జర్స్ మిషనరీ కానీ సోల్జర్స్ని ఐడెంటిఫై చేయడం కోసము ఈ GPS టెక్నాలజీ సపోర్ట్ కోసం మనం అమెరికాని హెల్ప్ అడిగితే అమెరికా నో చెప్పింది. సో మనకు అలాంటి టెక్నాలజీ ఆ రోజు లేదు కాబట్టి మనం అదర్ కంట్రీ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆ లెసన్తో, ఆ రోజు వాళ్ళు నో చెప్పడం వల్ల ఆ లెసన్తో మనకంటూ ఓన్ ఒక నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలనే ఆబ్జెక్టివ్తో మన ఇస్రో IRNSSని లాంచ్ చేసింది. వాట్ ఈస్ IRNS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇప్పుడు దీన్నే నావిక్ అని పిలుస్తున్నారు. ఓకే, నావిక్. సో వాట్ ఈస్ నావిక్? దిస్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ నావిక్, నావిగేషన్ విత్ ద ఇండియన్ కాన్స్టలేషన్. ఓకే, నావిగేషన్ విత్ ద ఇండియన్ కాన్స్టలేషన్. మన ఇండియా డైరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అలానే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, ఇలా మొత్తం 8 డైరెక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్, ఇండియా చుట్టూ 8 శాటిలైట్స్ని ఆల్ ద టైమ్ మానిటర్ చేస్తూ ఉండే విధంగా 8 శాటిలైట్స్ని ఎర్త్ చుట్టూ ఎగ్జాక్ట్గా ఇండియన్ లొకేషన్ ఎక్కడైతే ఉందో విత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండియా అవుట్ సైడ్ కూడా ఒక 1500 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఆల్ యాక్టివిటీస్ ట్రేస్ చేయడం కోసము మన వాళ్ళు డెవలప్ చేసినటువంటి నావిగేషన్ సిస్టమే IRNSS. ఇప్పుడు దీన్నే నావిక్ అని పేరు పెట్టారు. ఓకే, రైట్. యాక్చువల్గా 8 శాటిలైట్స్ అనుకున్నారు కానీ బట్ ఇప్పుడైతే 7 ఆపరేషన్లో ఉన్నాయి. ఓన్లీ 7. 8 దిక్కుల నుంచి 8 శాటిలైట్స్ ఇండియాని అబ్జర్వ్ చేస్తూ కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ని ఆల్ ద టైమ్ ట్రేస్ చేసే విధంగా, ట్రాక్ చేసే విధంగా ఈ IRNSS సిస్టము ఇప్పుడు 8లో 7 రన్ అవుతున్నాయి. అండ్ ఈ నావిగేషన్ సిస్టమ్ని ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేయాలనే ఇంటెన్షన్తోనే దిస్ NVS సిరీస్ని స్టార్ట్ చేశారు. నావిగేషన్ శాటిలైట్ 5 సెండ్ చేయాలని చెప్పి టార్గెట్తో ఇప్పుడు సెకండ్ వన్ సెండ్ చేశారు. ఓకే, రైట్. అండ్ యాక్చువల్లీ దిస్ నావిక్ సిస్టమ్ ద్వారా ప్రెజెంట్ మన ఇస్రో, లుక్ అట్ దిస్ వన్, నావిక్. వాట్ ఈస్ నావిక్? నావిగేషన్ విత్ ద ఇండియన్ కాన్స్టలేషన్.
నావిగేషన్ విత్ ద ఇండియన్ కాన్స్టలేషన్. NAVIC అంటే నావిగేషన్ విత్ ద ఇండియన్ కాన్స్టలేషన్, రైట్. దిస్ నావిక్ విల్ ప్రొవైడ్ 2 types ఆఫ్ సర్వీసెస్. సో మన నేషన్కి దిస్ నావిగేషన్ సిస్టమ్ కాల్డ్ నావిక్ 2 types ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నేమ్లీ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసు. ఈ సర్వీస్ ద్వారా అప్ టు 20 meters వరకు ఒక ఆబ్జెక్ట్ని స్పేస్ నుంచి ట్రేస్ చేయొచ్చు. వెరాస్ రిస్ట్రిక్టెడ్ సర్వీసు ఇది ఈవెన్ లెస్ దాన్ 1 meter వరకు, అప్ టు 1 meter వరకు కూడా ఒక ఆబ్జెక్ట్ని వెరీ ప్రెసిషన్తో ట్రాక్ చేయొచ్చు. ఇది మిలిటరీ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు, నాట్ ఫర్ అ కామన్ సివిల్ పర్పస్. వెరాస్ సివిల్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ని యూజ్ చేస్తారు. సో సింప్లీ దట్స్ ఆ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏంటంటే మన ఇస్రో రీసెంట్గా 100th మిషన్ని లాంచ్ చేసింది. రాకెట్ కాల్డ్ GSLV F-15 అండ్ శాటిలైట్ కాల్డ్ NBS-02. What is the purpose of this satellite? Everything I explained. And this GSLV rocket, different types of rockets ఇప్పటికి యూజ్ చేశారు. ఫస్ట్ టైం రాకెట్ 1979లో లాంచ్ చేయడం జరిగింది. ఇవి మన ఇస్రో ఇప్పటివరకు అచీవ్ చేసిన థింగ్స్. సో ఇన్నోవేషన్ 100th మిషన్, శాటిలైట్ నేమ్ NBS-02, రాకెట్ నేమ్ GSLV F-15 and launching obviously from Sriharikota. That's our 15th question. Next one to question number 16th one, right? Yeah, 16th question ఏంటంటే సెబీ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఫస్ట్ పార్ట్లో స్పాట్ గురించి మాట్లాడాం. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే టెక్నికల్ గ్లిచెస్ని ఈ పోర్టల్ ద్వారా సెబీకి రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడాం. ఇప్పుడు మళ్ళీ సెబీ ఇంకొక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈ వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది, ధరోహర్ వెబ్ పోర్టల్. ఇట్స్ ఎ డిజిటల్ రిపాజిటరీ ఫర్ ఇండియా సెక్యూరిటీస్ మార్కెట్. మన ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ దట్ ఈజ్ 1875లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని అఫీషియల్గా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది, BSE 1875లో. ఇది ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, నాట్ జస్ట్ అవర్ నేషన్, ఎంటైర్ ఏషియా తీసుకున్నా కూడా ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అంటే BSE. దీన్నే ఇంకొక నేమ్తో దలాల్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు, దలాల్ స్ట్రీట్. వెరాస్ BSE ఇండెక్స్ సెన్సెక్స్, సెన్సిటివ్ ఇండెక్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అబ్రివేషన్, సెన్సిటివ్ ఇండెక్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇట్ రిప్రజెంట్స్ 30 కంపెనీస్ ఆఫ్ BSE. టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి. BSEలో ఆల్మోస్ట్ 5000+ కంపెనీస్ ఉన్నాయి. వీటిలో టాప్ 30 కంపెనీసే దట్ సెన్సెక్స్ 30. రైట్. సో అలానే ఇంకొక స్టాక్ ఎక్స్చేంజ్ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీని ఇండెక్స్ నిఫ్టీ. అండ్ దిస్ నిఫ్టీలో 50 టాప్ బ్లూ చిప్ కంపెనీస్ యొక్క ఇండెక్సే నిఫ్టీ, రైట్. సో 1875 2025 అంటే అదొక 100, 125, ఇదొక 25, 150 years కంప్లీట్ అయింది మన ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్. ఈ 150 yearsలో మన ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క మైల్ స్టోన్స్, అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ డిజిటల్గా వెబ్సైట్ ద్వారా ఇన్వెస్టర్స్కి, స్టూడెంట్స్కి, జర్నలిస్టులకి, రీసెర్చర్స్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక డిజిటల్ రిపాజిటరీ వెబ్ పోర్టల్ని సెబీ లాంచ్ చేసింది. ఆ వెబ్ పోర్టల్ నేమే ధరోహర్. సెబీ దిస్ పోర్టల్. అండ్ దిస్ పోర్టల్లో మనం మన సెక్యూరిటీస్ మార్కెట్లో వచ్చిన ఎవల్యూషన్స్ని అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ని లాస్ట్ 150 yearsలో అన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెబ్సైట్ని యూ కెన్ వాచ్. యూ కెన్ విజిట్ వన్స్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సెబీ రీసెంట్గా ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది, ధరోహర్ వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్లో ఆల్ ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ మైల్ స్టోన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దట్స్ 16th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th one, రైట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్తో కలిపి ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక ఫిన్టెక్ కంపెనీ దట్ ఈస్ మొబిక్విక్, ఇది గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. ఈ మొబిక్విక్ CBDCని రోల్అవుట్ చేసింది. CBDC అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే లిక్విడ్ క్యాష్ ఉందో, లైక్ ఈవెన్ 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ కాయిన్స్, నోట్స్ 5, 10, 20, 50, 100, 200, 500 రూపీ నోట్స్ ఉన్నాయో, అలా ఫిజికల్ కరెన్సీ, ఫిజికల్ క్యాష్ లాగానే CBDC అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అంటే దట్ కరెన్సీ ఈజ్ గ్యారెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ CBDCని వ్యాలెట్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. అలాంటి ప్రొవిజన్ని RBI బ్యాంక్స్కి మాత్రమే ఇచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈవెన్ NBFCస్ని, అదర్ ఫిన్టెక్ కంపెనీస్ని కూడా CBDC వ్యాలెట్స్ని ప్రొవైడ్ చేయడానికి అనుమతిస్తుంది. అండ్ దాంట్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ హూ రిసీవ్డ్ లైసెన్స్ ఫ్రమ్ RBI టు రోల్ అవుట్ CBDC ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎస్ బ్యాంక్ ఏది అంటే దట్ ఈస్ మొబిక్విక్. మొబిక్విక్ ఎస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ అయ్యి యాజ్ వెల్ యాజ్ RBIతో ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ టు రోల్ అవుట్ CBDC. రైట్.
abbreviation central bank digital currency. And even with the help of this CBDC wallet, హాఫ్ రూపీ అర్ధ రూపాయి నుంచి 500 రూపీస్ వరకు ఇప్పుడున్న డినామినేషన్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మనం ట్రాన్సాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇన్ ఏ సింగిల్ డే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 పర్ ట్రాన్సాక్షన్కి 10,000 రూపీ వరకు. ఓకే రైట్, దట్స్ ఆ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్. ఇది మొబిక్విక్లో ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేసిన కస్టమర్స్, లేదు కొత్తగా ఓపెన్ చేయాలనుకుంటే వీడియో కేవైసీని కంప్లీట్ చేసిన తర్వాత వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు మనము. ఆ వ్యాలెట్లోకి మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీని ఈ CBDC వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఎక్కడన్నా పేమెంట్ చేయాలన్నా ఒక పర్సన్ టు పర్సన్, దట్ ఈస్ పీర్ టు పీర్, లేదు పర్సన్ టు మర్చెంట్ QR కోడ్ స్కాన్ చేసి కూడా పే చేయొచ్చు. నౌ యూ మే ఆస్క్ ఎ క్వశ్చన్, ఇప్పుడు ఆల్రెడీ మెనీ వ్యాలెట్స్ ఉన్నాయి కదా, ఫోన్పే వ్యాలెట్ అని, పేటిఎం వ్యాలెట్ అని, గూగుల్ వ్యాలెట్ అని, జీపే వ్యాలెట్ అని ఇలా ఉన్నాయి కదా, దానికి ఈ CBDC వ్యాలెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఫోన్పే వ్యాలెట్లో ఒకవేళ ఫోన్పే డిఫాల్ట్ అయితే, ఫోన్పే కంపెనీని క్లోజ్ చేయాల్సి వస్తే ఫోన్పే వ్యాలెట్లో అమౌంట్కి RBI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉండవు. బట్ దిస్ CBDC కరెన్సీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ హార్డ్ కరెన్సీ, ఫిజికల్ కరెన్సీ. అండ్ ఆ CBDC వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉంటుంది. సో నో నీడ్ టు బోదర్, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. దట్ CBDC. ఓకే రైట్. ఎనీవే దిస్ మొబిక్విక్ హెడ్ క్వార్టర్ గురుగ్రామ్ హర్యానా 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు బిపిన్ ప్రీత్ సింగ్. దట్స్ అ 17th క్వశ్చన్. నౌ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఈజ్ సింప్లీ, ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరము WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరము దావోస్ స్విట్జర్లాండ్లో, ఓకే దావోస్ స్విట్జర్లాండ్, యాక్చువల్గా దీని హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, అండ్ దిస్ సిటీ దావోస్ స్విట్జర్లాండ్లో యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది. దిస్ ఇయర్ దట్ ఈస్ 2025లో 55th యాన్యువల్ మీటింగ్ జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? June 20 నుంచి 24 వరకు. దిస్ లొకేషన్. ఇది ఓన్లీ వన్ స్టేట్మెంట్ అయినా వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఏ థీమ్తో జరిగిందంటే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 55th యాన్యువల్ మీటింగ్ దావోస్లో జరిగింది. ఏ థీమ్తో? కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్. ఏంటి మీటింగ్ కాన్సెప్ట్ అంటే, ఈవెన్ ఈ మీటింగ్కే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ చీఫ్ మినిస్టర్, IT మినిస్టర్ నారా లోకేష్, ఓకే సో అలా గవర్నమెంట్ అఫీషియల్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఈవెన్ స్టేట్స్ కంట్రీస్ నుంచి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీలో, స్టేట్స్లో వాళ్ళు బిజినెస్ సెటప్ చేయడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీస్ ఏంటో వాళ్ళు అక్కడ PPTs రూపంలో ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోలు జరుగుతూ ఉంటాయో ఒక స్టేట్లో, ఇది వరల్డ్ వైడ్ జరిగే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో లాంటిది. ఇక్కడికి వెళ్ళి డిఫరెంట్ కంట్రీ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ కంట్రీలో కంపేర్ టు అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే వాళ్ళ కంట్రీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏంటి హైలైట్ చేస్తారు, సో దట్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఈ ఈవెంట్లో మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసి మోర్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసిన స్టేట్ దిస్ ఇయర్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ కొన్ని చెప్పుకోదగ్గ స్టేట్స్. ఓకే రైట్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, యాన్యువల్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ will happen in a location called Davos, Switzerland, and this is a 55th meeting with the theme called collaboration for the intelligent age. Collaboration for the intelligent age. That's the 18th question. Right. Next question number 19th one. It's again a sporting event, Australian Open. ఇయర్లో మొత్తం 4 ఓపెన్స్ ఉంటాయి. కన్సిడరబుల్ చెప్పుకోదగ్గ థింగ్స్, వీటిని గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ అంటారు. ఫస్ట్ ఓపెన్ ఆస్ట్రేలియా ఈవెంట్, లాస్ట్ అమెరికన్ ఓపెన్ జరుగుతుంది, US ఓపెన్, మిడిల్లో ఫ్రాన్స్ ఒకటి అండ్ వింబుల్డన్ UK ఒకటి. ఓకే సో సింప్లీ మొత్తం 4 ఈవెంట్స్ని వీటిని గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్కి వస్తుంది. US ఓపెన్ ఈజ్ ద లాస్ట్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్. నా ఫస్ట్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. దీంట్లో ఆల్ ద టైమ్ మెన్ సింగిల్ విన్నర్, ఉమెన్ సింగిల్ విన్నర్, వాళ్ళ కంట్రీసు, వాళ్ళ రన్నర్ యొక్క కంట్రీసు, రన్నర్స్ నేమ్స్ ఏంటి ఇంపార్టెంట్. ఇఫ్ యు లుక్ అట్ హియర్ రైట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ యొక్క ప్రైజ్ మనీ కూడా $96.5 million. ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్. రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లైక్ క్రికెట్, మన వాళ్ళు సెమీస్ కూడా వెళ్ళారు. ఓకే సో ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ $6.9 million. సో కాల్డ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్ ఇన్ ఇండియా. $7 million మొత్తం ప్రైజ్ మనీ, రౌండ్ ఫిగర్ తీసుకున్నా కూడా 63 కోట్లు మొత్తం ప్రైజ్ మనీ. ఇది ఆల్ టీమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ లుక్ అట్ ఇయర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ యొక్క ప్రైజ్ మనీ $96 million, అంటే దాదాపు 800 కోట్లు, 800 crores. దట్ మచ్ వాల్యుబుల్ ప్రైజ్ మనీ. అండ్ వరల్డ్ వైడ్ ఎక్కువగా ఫుట్బాల్,
టెన్నిస్, హాకీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ మన ఇండియాలో ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఓకే రైట్, క్రికెట్ ఎక్కువ ఫేమస్ అయింది. బట్ వరల్డ్లో ఓన్లీ 10 to 15 కంట్రీస్ మాత్రమే క్రికెట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాయి. అండ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ అంతా కూడా ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాయి. బికాస్ క్రికెట్ ఈస్ ద లేజియెస్ట్ గేమ్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్. ఓన్లీ బౌలర్, 2 బ్యాట్స్మెన్స్ మాత్రమే ఫిజికల్గా మూవ్ అవుతూ ఉంటారు. రిమైనింగ్ ఫీల్డర్స్ అండ్ ఆ టీమ్ అదర్ 9 మెంబర్స్ కూడా డగౌట్లో రెస్ట్ తీసుకుంటుంటారు. కాబట్టి దట్స్ లేజియెస్ట్ గేమ్ అని చెప్తూ ఉంటారు. అందుకే దానికి వరల్డ్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, బట్ మన ఇండియా అలాంటి స్పోర్ట్కి ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, కమింగ్ టు అవర్ డిస్కషన్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్స్ విన్నర్ జానిక్ సిన్నర్, రన్నర్-అప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రమ్ జర్మనీ, వెరాజ్ జానిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ. ఉమెన్ సింగిల్ విన్నర్ మ్యాడిసన్ కీస్ అండ్ రన్నర్ అరియానా సబలంకా ఫ్రమ్ బెలారస్. ఓకే, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు, వాళ్ళ కంట్రీస్ ఏంటి, యూ షుడ్ రిమెంబర్. మెన్ సింగిల్స్ విన్నర్ జానిక్ సిన్నర్ ఈజ్ వరల్డ్ నెంబర్ 1 అండ్ డిఫీటెడ్ దిస్ వరల్డ్ నెంబర్ 2 పర్సనాలిటీ అలెగ్జాండర్. జానిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ, అలెగ్జాండర్ ఫ్రమ్ జర్మనీ. వెరాజ్ ఉమెన్ సింగిల్స్ విన్నర్ మ్యాడిసన్ కీస్ అండ్ రన్నర్ అరియానా సబలంకా. మ్యాడిసన్ కీస్ ఫ్రమ్ అమెరికా, అండ్ అరియానా సబలంకా ఫ్రమ్ బెలారస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డెఫ్ ఛాంపియన్షిప్ కూడా, ఆస్ట్రేలియన్ ఓపెన్ డెఫ్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో సెకండ్ టైం, లాస్ట్ ఇయర్ 2024లో అండ్ దిస్ ఇయర్ కూడా మన ఇండియాకి సంబంధించిన దిస్ పర్సనాలిటీ పృథ్వీ శేఖర్ విన్ అవ్వడం జరిగింది బై డిఫీటింగ్ ఫ్రాన్స్ పర్సనాలిటీ ఒలివర్ గ్రేవ్. ఒలివర్ గ్రేవ్ని డిఫీట్ చేసి మన ఇండియన్ పర్సనాలిటీ పృథ్వీ శేఖర్ విన్ అవ్వడం జరిగింది. ఓకే రైట్. అండ్ దిస్ పర్సనాలిటీకి మ్యాడిసన్ కీస్కి, ఉమెన్ సింగిల్స్ విన్ అయిన మ్యాడిసన్ కీస్కి ఇది ఫస్ట్ ఎవర్ గ్రాండ్ స్లామ్ టైటిల్. అండ్ జానిక్ సిన్నర్ లాస్ట్ ఇయర్ ఆయన విన్ అయ్యారు ఆస్ట్రేలియన్ ఓపెన్ని, దిస్ ఇయర్ కూడా ఆయన విన్ అయ్యారు. అండ్ ఈస్ ద యంగెస్ట్ పర్సన్ అట్ ద వెరీ 23 years ఏజ్లోనే 2 times గ్రాండ్ స్లామ్ విన్ అయిన పర్సనాలిటీ, వెరీ యంగ్ పర్సనాలిటీ జానిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ. అండ్ ఆయనకన్నా ముందు రికార్డ్ క్రియేట్ చేసిన పర్సనాలిటీ దిస్ గాయ్ కొరియర్, జిమ్ కొరియర్ 92-93లో. 1970లో పుట్టారు ఆయన. 92-93 అంటే 22 years 23 years ఏజ్లో 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ విన్ అయ్యారు. అండ్ ఈజ్ ద సెకండ్ పర్సనాలిటీ. ఓకే రైట్. అండ్ as I said earlier, మ్యాడిసన్ కీస్కి ఇది ఫస్ట్ ఎవర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అండ్ డిఫీటెడ్ అరియానా సబలంకా, షీ ఈజ్ ఫ్రమ్ బెలారస్. ఓకే, దట్స్ 19th question అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద సెకండ్ పార్ట్. రైట్. అండ్ అనదర్ పార్ట్ ఉంది, ఇంకొక 12 questions విల్ డిస్కస్ ఇన్ ద part 3. రైట్.